హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ టు ఆల్. సో రీసెంట్ డేస్లో గోల్డ్ సిల్వర్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అట్ ప్రెసెంట్ గోల్డ్ 100 గ్రామ్స్ అయితే కనుక మోర్ దెన్ 13,20,000 దాకా చేరుకుంది. అండ్ సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 1,80,000 పర్ కేజీ, కొన్ని చోట్ల అయితే 1,90,000, 2 lakhs కూడా క్రాస్ చేసిందని చెప్తున్నారు. సో చాలా కాల్స్ ఏంటంటే, సార్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మేము ఇప్పుడు కొంటున్నాము, వెంటనే ప్రాఫిట్ వచ్చి అమ్మేస్తున్నాం, దాని మీద ట్యాక్స్ ఏమన్నా ఉంటుందా అని అడిగారు. దానికి సంబంధించిన వీడియోను ఇది. ఖచ్చితంగా అందరూ కూడా చూడండి ఇది. సో అది వెదర్ ఇట్ ఇస్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ట్యాక్స్ ట్రీట్మెంట్ అయితే ఒక రకంగా ఉంటుంది. అది మీరు బిజినెస్ లో ఒక అసెట్ గా హోల్డ్ చేసుకున్నా, లేదా ఇంట్లో ఒక బంగారం ఆర్నమెంట్ గా చేసుకున్నా సరే, దానికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అయితే గనక రాదు. అది క్యాపిటల్ అసెట్టే అవుతుంది. మరి దానికి ట్యాక్స్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆప్షన్, మీరు ఇంట్లో ఒక ఆర్నమెంట్స్ గా కొనుక్కుంటే గనక వాటిని 2 సంవత్సరాలు హోల్డ్ చేసుకున్న తర్వాత గనక అమ్మితే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. అదే 2 సంవత్సరాల లోపల గనక అమ్మితే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే స్లాబ్ రేట్స్ ప్రకారంగా ట్యాక్స్ పడుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే గనక ఏ రకమైన ఇండెక్సేషన్ లేకుండా 12.5% ప్లస్ సర్చార్జ్ ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇది కాక ఆర్నమెంట్స్ కొంటే మీరు కొనుక్కునేటప్పుడు జిఎస్టీ 3% కట్టాలి, ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కూడా కట్టాలి. బట్ మీరు ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, వాటిని ఎంజాయ్ చేయాలనుకుంటే అది కనుక మీ ఇష్టం. అండ్ రెండో మార్గం ఏంటంటే, చాలా మంది ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ కొనుక్కుంటారు. డిమాట్ అకౌంట్ ఉంటే కానీ దాని ద్వారా కొనుక్కుంటారు. అలా కొనుక్కొని 12 months అంటే 1 year కంటే తక్కువ హోల్డ్ చేసుకుని అమ్మితే వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. మోర్ దెన్ 12 months కనుక హోల్డ్ చేసుకుని అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఇందాక చెప్పినట్టుగానే షార్ట్ టర్మ్కి అయితే కనుక స్లాబ్ రేట్స్, లాంగ్ టర్మ్కి అయితే కనుక 12.5% పడుతుంది. మూడో రకం ఏంటంటే సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇది ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది త్రూ బ్యాంక్స్. అలా గనక కొనుక్కుంటే వాటిని నార్మల్గా 8 years వరకు హోల్డ్ చేయాలి. అండ్ దీని మీద 2.5% ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుంది. ఈ 2.5% ఏ ఇయర్కి ఆ ఇయరే కనుక మీరు ఇంట్రెస్ట్ వచ్చి ఆప్షన్ కనుక పెట్టుకున్నట్టయితే కనుక అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా మెచ్యూరిటీ అప్పుడు అయితే కనుక మీకు రిడమ్షన్ అప్పుడు ఏదైతే తీసుకుంటారో ఏ రకమైన క్యాపిటల్ గెయిన్స్ ఉండవు. 8 years తర్వాత రిడీమ్ చేసుకుంటే, ఆర్ మినిమం 5 years తర్వాత హోల్డ్ చేసుకున్న ఆర్బీఐ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏ రకమైన ట్యాక్స్ ఉండదు. అలా కాకుండా ప్రైవేట్ లో కనుక మీరు దాన్ని సేల్ చేసుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగానే ఇది కూడా లెస్ దెన్ 12 months అయితే షార్ట్ టర్మ్, మోర్ దెన్ 12 months అయితే లాంగ్ టర్మ్ ఉంటుంది. అదే మీరు 8 years హోల్డ్ చేసుకుని అమ్మితే కనుక ఏ రకమైన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే కనుక ఉండదు. సో నాకు తెలిసి అన్నిటికంటే మీకు సావరిన్ గోల్డ్ బాండ్స్ అయితే బెటర్. మీకు ఎందుకంటే 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ మీరు 8 years హోల్డ్ చేసుకున్నాక రిడీమ్ చేసి ఏ రకమైన క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉండవు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా ఈ సిల్వర్ అండ్ గోల్డ్ గనక ప్రాఫిట్ బుక్ చేసుకుందామని చెప్పని చేసుకోండి. బట్ దాని మీద ట్యాక్స్ అయితే ఉంటుందని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్.